ఎన్నో లీక్స్ అండ్ రూమర్స్ తర్వాత వన్ ప్లస్ వాళ్ళు అఫీషియల్‌గా వన్ ప్లస్ 15ని లాంచ్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. వన్ ప్లస్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇదొక కాంపాక్ట్ ఫోన్ అని అయితే తెలుస్తుంది. అండ్ ఇదే కాంపాక్ట్ మొబైల్‌లోనని చూస్తే లాస్ట్ ఇయర్ 13 అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. రీనేమ్ చేసి 13ఎస్‌గా లాంచ్ చేశారు. అలానే ఈ 15టీని కూడా రీనేమ్ చేసి 15ఎస్‌గా అయితే లాంచ్ చేయబోతున్నారు. వన్ ప్లస్ ప్రెసిడెంట్ లూయిస్ లీ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. డ్రీమ్ ఫోన్ ఫర్ స్మాల్ స్క్రీన్ ఎంతూజియాస్టిక్ అని. ఈయన ట్వీట్‌ని బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ అనేది చాలా కాంపాక్ట్‌గా ఉండబోతుంది. కాంపాక్ట్ అంటే మనం చేతిలో పట్టుకున్నప్పుడైతే మనకి అణుకువగా అయితే ఉంటుంది. రిలీజ్ మంత్ గాని చూసినట్లయితే చైనాలో మార్చ్‌నైతే లాంచ్ చేయబోతున్నారు. అదే మనం గ్లోబల్ వైడ్‌గా గాని చూసుకుంటే మనకి 2 మంత్స్ తరువాత అంటే మేబీ మేలో అయితే లాంచ్ చేయబోతారని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ అనేది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో అయితే రన్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ విషయానికొస్తే 6.32 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే విత్ 1.5K రెజల్యూషన్ అండ్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరా చూసుకుంటే సోనీ లైషా 700 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ f1.8 అపెర్చర్‌తో ఇస్తున్నారు. అంతేకాకుండా సామ్సంగ్ JN5 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ f2.8 అపెర్చర్‌తో ఇస్తున్నారు. డ్యూయల్ కెమెరా విత్ 50 మెగాపిక్సెల్ అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 6260 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఈ మొబైల్ 5 వేరియంట్స్‌తో లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కలర్స్ చూసుకుంటే దీన్ని 3 కలర్స్‌తో అయితే లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఇంక్ బ్లాక్, సెకండ్ వన్ మార్నింగ్ మిస్ట్ గ్రే అండ్ పౌడర్ పింక్‌తో అయితే లాంచ్ చేస్తున్నారు. ప్రైజింగ్ అని చూసుకున్నట్లయితే 50K అబోవ్ అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ని స్పెసిఫికేషన్స్ పెట్టుకొని లోగా అయితే లాంచ్ చేయరు. ఖచ్చితంగా 55K అబోవ్‌నే లాంచ్ చేస్తారు. అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంకే టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్.